మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయి, మిజైల్స్ ఉన్నాయి, తోప్ తురం సామాన్ అంతా మా దగ్గరనే ఉంది యుద్ధం చేసేటందుకు అన్నట్టు గొప్పలకు పోయిన పాకిస్తాను ఇవాళ ఎందుకు అంటే ఆడుకొచ్చుకున్న సామాన్ని ఎగరేసుకుంటా ఆడుకొచ్చిన సామాన్ వాడుకుంటా వస్తున్నారు. మొన్న రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు మనం రష్యాకి సపోర్ట్ చేస్తుండే, అప్పుడు ఆబ్వియస్గా యుక్రెయిన్కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది కదా. సో అట్లా సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి అంతా ఆల్మోస్ట్ తుపాకులతో సహా ఆఖరికి యుక్రెయిన్కి సెకండ్ హ్యాండ్లో అమ్మేసుకున్నారు. అందుకోసమే ఇలా తాను ఇప్పుడు ఏం లేవు, ఏవో చిన్న చిన్నవి తప్పితే. అందుకోసమే టర్కీ దగ్గర నుంచి అలా అడుకొచ్చుకున్న డ్రోన్లు ఎగరేస్తున్నారు, చైనా డిఫెన్స్ సిస్టమ్ వాడుతున్నారు యుద్ధంలో. ఇవి తప్పితే వాళ్ళ దగ్గర ఏం కనబడతలేవు. అందుకోసమే ఈ రోజు డ్రోన్లు ఎగరేసే కార్యక్రమం పెట్టుకున్నారు రాత్రి కాగానే. ఆ యుద్ధం కూడా ఆఖరికి ఏంటంటే ఈ సివిలియన్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, అవన్నీ పోతుంటే అవిటి మధ్యలోకి వెళ్ళి అటుకెళ్ళి ఇటుకెళ్ళి మిజైల్స్ పోతున్నాయి. ఎవరైనా ఏ దేశమైనా కానీ ఏమనుకుంటుంది, సివిలియన్స్కి ఏం కావద్దు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మనం యుద్ధం చేద్దాం సైడ్ నుంచి అని చెప్పేసి అనుకుంటారు. కానీ వీళ్ళు ఏంది అని అంటే సివిలియన్స్ని గాళ్ళకి ఎగిరేసి అది పోతుండగా ఆ ఫ్లైట్కి అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి మిజైల్స్ ఎగిరేసుకుంటున్నారు. ఎంత లఫూట్ దేశం అయితే ఇట్లా ఆలోచిస్తుందో మీరే ఆలోచించండి. ఏ దేశానికైనా ఆర్మీ ఉంటుంది, ఆ ఆర్మీ దేశంలో ఉన్న సివిలియన్స్ అందరినీ కాపాడాలి, భద్రంగా చూసుకోవాలి దేశంని అనుకుంటుంది. కానీ వీళ్ళు చూసినరా, దేశమే ఉల్టా ఆర్మీ చేతులు ఉన్నది, మీదికెళ్ళి ఇలాంటి వేసాలు అన్నట్టు. ఎందుకు ఆర్మీ చేతులు దేశం ఉంటుంది అని అంటున్నా అంటే అక్కడ పిఎం డమ్మీయే, మినిస్టర్లు డమ్మీయే, ఆఖరికి గౌరవ స్పీకర్ అని చెప్పేసి స్పీకర్ని కూర్చోబెడతారా పార్లమెంట్లో, ఆ కూర్చున్న స్పీకర్కి ఒక పక్కన మిలిటరీ వాళ్ళు కూర్చుంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మా వాళ్ళు కూడా చూపిస్తారు మీకు. సో అందుకోసమే వాళ్ళందరినీ డమ్మీ చేసి మొత్తం ఎవరేం మాట్లాడుతారు, ఎవరెట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి దగ్గరుండి మరి వాళ్ళే చూసుకుంటారు. ఆ మినిస్టర్లలో ఒక కామెడీ పీస్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అన్నట్టు, ఆయన ఏం మాట్లాడిండో మీరే వినండి. कल का जो ड्रोन हमला हुआ वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया. एक टेक्निकल चीज है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता, और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो, और जब वो एक सेफ लिमिट पे आए तो हमने उनको मार कराया. చూసారు కదా ఏం మాట్లాడుతున్నాడు. ఇండియా నుంచి వెళ్ళి 100 కిలోమీటర్ల లోపలికి మనకి డ్రోన్లు వేస్తున్నా కూడా మీరు ఎందుకు అడ్డుకుంటలేరు అని అడిగితే, అయ్యో మనం అడ్డుకుంటే ఎట్లా, మనం ఏడికెళ్ళి పోరాటం చేస్తున్నామో తెలిసిపోతుంది కదా లొకేషన్, అందుకోసమే మేము అసలు అడ్డుకోదలుచుకోలేదు అట్లా అని చెప్పేసి చెప్తున్నాడు. ఏమనాలినని ఈ మహానుభావుడే ఇంకో మాట కూడా అన్నాడు. సార్ మన దగ్గర ఆర్మీ వాళ్ళు తక్కువ ఉన్నారు కదా ఎట్లా మరి అని అంటే, మదర్సాల చదువుకునే పోరగాలు ఉన్నారు కదా వాళ్ళందరినీ తీసుకొచ్చి సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో నించోబెడదాంలే అని అన్నాడు. చూడండి ఈనుండ్రి. मदारस के स्टूडेंट्स का ताल्लुक है, इसमें कोई शक नहीं है कि वो हमारी एक सेकंड डिफेंस लाइन है, वहाँ पे नौजवान जो पढ़ते हैं. ఇదంతా ఇట్లా నడుస్తుండగా ఈ పాకిస్తాన్ వాళ్ళు పోయి IMF వాళ్ళ దగ్గర ఫండ్స్ అడుక్కున్నారు. IMF అంటే తెలుసు కదా, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. వీళ్ళ దగ్గర $1.3 బిలియన్ కావాలి మాకు అని చెప్పి అడుక్కున్నారు వాళ్ళు. అక్కడికి మన దేశం మొత్తుకుంటూనే ఉన్నది, మీరేమో వాళ్ళ బీదర్పులు తినేసి అయ్యో తిండి తింటారేమో తీ అని చెప్పేసి పైసలు ఇస్తున్నారు, కానీ వాళ్ళన్ని తీసుకొచ్చేసి టెర్రరిస్ట్ ట్రైనింగ్లకి ఇటు యుద్ధానికి వాడుతున్నారు. వద్దు అని చెప్తుండగా కూడా ఇస్తుంది అంటే ఇక మరి ఆ సంస్థను ఏమనుకోవాలో మీరే ఆలోచించు. ఇక లేటెస్ట్ గా మన ఇండియన్ ఆర్మీ అచీవ్ చేసిన టార్గెట్ ఏంది అని అంటే, రావల్పిండిలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతుందో దాన్ని మొత్తం స్మాష్ చేసి పడేసింది. కానీ ఇది ఇక్కడతో ఆగేటట్టు అయితే అనిపిస్తలేదు నాకు, మెల్లమెల్లగా ఇది యుద్ధానికి దారి తీస్తుంది అని అనిపిస్తుంది.